రీసెంట్గా జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లోకి భగవత్ చాప్టర్ 1 రాక్షస్ అనే చిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ చూశాక నాకైతే నచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని తీసిన ఈ మూవీలో అర్షద్ వర్సి పోలీస్ ఆఫీసర్గా, సీరియల్ కిల్లర్గా పంచాయతీ వెబ్ సిరీస్ ఫేమ్ జితేంద్ర కుమార్ కిల్లర్ సమీర్గా నటించాడు. ఉత్తరప్రదేశ్లోని లక్నో బ్యాక్డ్రాప్లో మొదలయ్యే ఈ మూవీలో భగవత్ దగ్గరికి పూనం అనే ఒక టీనేజ్ అమ్మాయి మిస్సింగ్ కేసు రావడంతో భగవత్ ఆ మిస్సింగ్ కేసును ఛేదించే క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 19 మంది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి అవసరం తీరాక వారిని స్మూత్గా సైనైడ్ గోళీ ఇచ్చి చంపేసే సీరియల్ కిల్లర్ను ఎలా పట్టుకున్నారు? తన కేసును తానే వాదించుకున్న సీరియల్ కిల్లర్ 12 ఏళ్ల పాటు కోర్టును, రాజ్యాంగంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని ఎలా ఆడుకున్నాడు? చివరిలో వచ్చిన సాక్షి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అనేది మూవీ ప్లాట్. మూవీలోని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రూటెడ్ లెవెల్లో బాగా చూపించారు. అర్షద్ వర్సి తన పర్సనల్ ప్రాబ్లమ్స్తో నలుగుతూనే వ్యవస్థలో ఉండకూడని మెర్సిలెస్ బ్రూటల్ కిల్లర్కు ఎలాగైనా శిక్ష పడాలని అతని ఆవేదన కళ్ళల్లో చూపించాడు. సీరియల్ కిల్లర్గా ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేని కిల్లర్ పాత్రలో జీతుబాయ్ జీవించేశాడు. మొదటి అరగంట కొంచెం స్లో పేజ్లో సాగినా